రైతులు రోడ్ల మీదకి వచ్చి కూర్చొని ధర్నాలు చేయాలంటే వాళ్ళ ఆత్మ ఎంత ఘోషించాలి. అగ్గైపోతుంది రాష్ట్రం వీడితో. అలాంటి ఎండల రైతాంగం రోడ్ల మీదకి వస్తారు వాళ్ళ పంట కొనమని. దున్నపోతు మీద నిలబడ్డట్టే ఉన్నది వీళ్ళ వ్యవహారం. ఇక ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు మద్దతు లేదు, బోనస్ ఇయ్యదు, పంట కూడా కొనదు. మద్దతు ధర దేవుడెరుగు, బోనసు దేవుడెరుగు, ఆఖరి కొనరనైనా ఉన్నది. నువ్వు ఏట్లే పడితే వస్తావని కొనరనైనా పంట చాలని చెప్తావు. వరి వేయొద్దు, వరి సాగు ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండిస్తే రైతులకు పెద్దగా లాభం లేదు కాబట్టి రైతులు వేరే పంటలు చూసుకోవాలని చెప్పేసి మార్చి 18 తారీఖున అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఇదే ముఖ్యమంత్రి వేరే పంట ఏమైనా వేసుకోవాలని చెప్పిండంటే కనిపిస్తలేదు. ఇంకా వేరే పంటలు వేసుకోండి, వరి సాగు చేయొద్దు, ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాలి, కూరగాయలు పండించుకుంటే